బాబిలోన్లో దానియేల్ రాజుకు విశ్వసనీయమైన సేవకుడిగా పనిచేస్తున్నాడు. అందరూ అతని నిజాయితీని గౌరవిస్తున్నారు. రాజు దానియేలు మీద ఎంతో నమ్మకం ఉంచి అతన్ని ముఖ్య స్థానంలో ఉంచాడు. దానియేల్ విజయాన్ని చూసి ఇతర అధికారులు అసూయతో అతనిపై కుట్ర చేయాలని నిర్ణయించుకున్నారు. వారొక చతురమైన పథకం వేసి దానియేల్ను చిక్కులో పడేయాలని చూశారు. రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఇంకెవ్వరూ దేవునికి ప్రార్థించకూడదని. అయినా దానియేలు తన అలవాటును మార్చకుండా దేవునికి ప్రార్థించటం కొనసాగించాడు. రాజు దానియేలు చూసి బాధపడ్డాడు, కాని తన ఆజ్ఞను మార్చలేకపోయాడు. చివరికి దానియేలును సింహాల గుహలోకి వేయమని ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు ధైర్యంగా సింహాల మధ్య నిలిచాడు, దేవునిపై విశ్వాసంతో ఉన్నాడు. రాత్రంతా సింహాలు అతనికి హాని చేయకుండా ప్రశాంతంగా ఉన్నాయి. దేవుని అద్భుత రక్షణతో దానియేలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు. ఉదయం రాజు ఆతృతతో గుహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దానియేలు సురక్షితంగా ఉన్నాడని చూసి రాజు ఎంతో ఆనందించాడు. దేవుడు తన సేవకుడిని రక్షించినందుకు అందరూ ఆయనను మహిమపరిచారు. ఇదే దానియేలు యొక్క విశ్వాసం. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.